చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దేవుడు మన్యం భూములు అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనగానే నీతి నియమాలు, నిబద్ధత, నిస్వార్థం, భక్తి భావాలు గుర్తుకొస్తాయి. ఎవరో దాతలు దేవుళ్లకు విరాళంగా ఇచ్చిన భూములు పరిరక్షించడంలో ఎండోన్మెంట్ కీలకంగా వ్యవహరించాలి. అయితే అలాంటిది తమ నీచ బుద్ధిని ప్రదర్శిస్తుంది. ఆదాయంతో పాటు ఆస్తుల రక్షణ కూడా బాధ్యత వహించవలసిన వ్యవస్థ బి కొత్తకోట నగర పంచాయతీ పరిధిలో ఇలాంటివన్నీ జరగడం లేదు. నిబంధనలు లేవు, పట్టింపులు లేవు, అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. ఏకంగా దేవుడికే శతకోపం పెట్టేస్తూ ఉన్నారు. ఆయన కోర్టు నీ ఇల్లు ఉంటుంది, నీ ఇల్లు మీద నేను కోర్టుకి వెళ్తాను, నువ్వు ఖాళీ చేసి వెళ్తావా? నాదని వెళ్తాను, నేను మాటకు చెప్తాను. అట్లా మాట్లాడచ్చా? బి కొత్తకోటలో మున్సిపల్ పరిధిలో ఉన్న దాదాపు 11 ఎకరాల వరకు చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ భూములలో గత లీజుదారుడు ఈవో కలిసి దాదాపు 4 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న భూమిలో ఇసుకను 30 నుంచి 40 అడుగుల వరకు ఇసుకను పూర్తిగా తరలించేశారు. ఇందులో దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు విలువ చేసి ఇసుకను తరలించేసి ఎటువంటి రసీదులు లేకుండా, ఎటువంటి ఆదాయాన్ని మన గుడికి చూపించకుండా వీళ్ళు ఈ బకాసులను తినేశారు అనేది పచ్చి నిజం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారులకు, పై అధికారులకు చెప్పినా, లేదు వాళ్ళ కమిషనర్లకు చెప్పినా కూడా దీనిపైన స్పందించలేదు. అంటే వీళ్ళందరికీ ఇందులో భాగం ఉండాలనేది మాత్రం తేటతెల్లమవుతుంది. ఈ విషయాలపై ఇంకా లీగల్గా వీళ్ళపైన జవాబుదారీతనం ఉన్న వాళ్ళందరిపైన కూడా ప్రైవేటు కేసుల ద్వారానే వీళ్ళని దీని గురించి యాక్షన్. చెన్నకేశవ స్వామి, చౌలేశ్వర స్వామి, నల్ల గంగమ్మ ఆంజనేయ స్వామి ఆలయాలకు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. నగర పంచాయతీ పరిధిలో కొలువుదీరిన చెన్నకేశ్వర స్వామి, చౌలేశ్వర స్వామి, నల్ల గంగమ్మ ఆంజనేయ స్వామి ఆలయాలకు కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయి. మన్యం భూమి సర్వే నెంబర్ 1840లో 11 ఎకరాల 40 సెంట్లు లీజుకు తీసుకున్న ఒక వ్యక్తి భూమిని సాగు చేయకుండా తన సొంత ఆస్తిలాగా వాడేసుకుంటున్నాడు. అంతటితో ఆగడం లేదు. ఆ భూమిలో ఇసుక తవ్వకాలు జరిపి దందాకు తెరలేపాడు. సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల విలువైన ఇసుకను తోడేశాడు. ఈ దోపిడీలో ఈవో మునిరాజు కుమ్మక్కైనట్లు దేవాదాయ శాఖ కమిషనర్లకు ఫిర్యాదు మేరకు విచారణ జరిపించినా ఇప్పటికీ చర్యలు లేవు. సదరు వ్యక్తి ఆక్రమణలో భూమి ధ్వంసమైపోయింది. ఇప్పుడు అది పనికొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇక చిత్తూరు జిల్లాలో బి కొత్తకోటలో జరుగుతున్న ఈ అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇలా జరుగుతుంది, ఇసుక కూడా అక్రమంగా తోడేస్తున్నారు అంటూ చర్యలు తీసుకోవాలని చెప్పినా కానీ అధికారులు ఏమాత్రం కూడా దీని మీద చర్యలకు ఉపకరించే పరిస్థితి కనిపించట్లేదు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే పరిస్థితి ఇంత దరిద్రంగా దాపరించింది అనే వాదన కూడా లేకపోలేదు. అయితే ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి బీజేపీ నాయకులు రంగారెడ్డి గారు మనకి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అదేవిధంగా మనకి ఫిర్యాదు చేసిన వారు కూడా ఫిర్యాదు చేసి ఇలా జరుగుతుంది అని చెప్పిన వారు రామకృష్ణారెడ్డి గారు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారికి కూడా నమస్కారం అండి. నమస్కారం. ముందుగా అసలు ఏమని ఫిర్యాదు చేశారు, ఎవరికి ఫిర్యాదు చేశారు రామకృష్ణారెడ్డి గారు? మీరు ఫిర్యాదు చేసిన తర్వాత అధికారుల నుంచి మీకు ఎలాంటి సమాధానం వచ్చింది?
నేను 2021 సంవత్సరంలో కింద ఫస్ట్ ఈ టెంపుల్ సంబంధించిన కార్యనిర్వహణాధికారి మునిరాజు ఫస్ట్ కంప్లైంట్. అతన్ని ఎటువంటి చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ మన అసిస్టెంట్ కమిషనర్ రాయచోటి వారికి, తర్వాత ఆర్జేసి తిరుపతి వారికి, డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారికి అందరికి వాట్సాప్ ద్వారా, ఉత్తరాల ద్వారా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అతను ఎవరు పట్టించుకోకపోవడంతో నేను లోకాయుక్తను ఆశ్రయించాను. లోకాయుక్తను ఇప్పుడు ఆశ్రయిస్తే అప్పటి నుంచి దీంట్లో కథలకు ఏర్పడి ఈ మా విచారం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు 100 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన చెన్నకేశ్వర స్వామి గుడి టెంపుల్ కు గుడి గోపురం లేదు మేడం. ఏదో పాతబడ్డ మీరు చూస్తున్నారు చూడండి అక్కడ ఆ టెంపుల్ పాతబడ్డ ఒక టెంపుల్ లాగా ఉంది. అది అత్యంత విలువైన భూములు కల ఒక టెంపుల్ అది. దీనిపైన ఎన్నిసార్లు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇట్లా లభించినమాట దేవాలయాలు. అసలు ఈ దేవాలయ శాఖ తీసేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే ఓకే రంగారెడ్డి గారు, ఓకే రామకృష్ణ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. రంగారెడ్డి గారు అది పరిస్థితి. ఎంత చెప్పినా కానీ ఆ భూమి విలువ సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుంది. అది అన్యాక్రాంతమైంది. అయినా సరే దేవాదాయ శాఖ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ సర్వే నెంబర్స్ కూడా మనకి చాలా స్పష్టంగా ఇచ్చారు. సర్వే నెంబర్ 1840లో 11 సెంట్లకు సంబంధించి ఇవన్నీ 11 ఎకరాల 5 సెంట్ల వరకు కూడా అన్యాక్రాంతమైంది. ఇందులో కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నాయనేది ఆరోపణ. మరి ఇంత జరుగుతున్నా కానీ అధికారులు ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటారు? మన బీఆర్కే న్యూస్ వారికి చాలా ధన్యవాదాలమ్మా. ఈ విషయం పైన మన లోకల్ రిపోర్టర్లు వీళ్ళు చాలా సీరియస్గా తీసుకొని మీకు తెలియజేశారు. ఇందులో ఆ ప్రభుత్వ అధికారులకి ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు తీసుకోకపోవడం కారణం ఏంటంటే పైనుంచి కింది వరకు ప్రతి ఒక్క అధికారి ఇందులో డబ్బుకు దాసోహం అయిపోయి వాళ్ళు కింద అధికారుల పైన చెప్పినా కూడా ఏదో రావడము పోవడము, ఏదో ఒక మాత్రమే వాళ్ళు తీసుకొని వాళ్ళు మళ్ళీ సస్పెండ్ చేయడం. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళే రిపోర్ట్ రాస్తారు, వీళ్ళు పలానా చేశారు, ఈ విధంగా చేశారు, అందుకు మేము సస్పెండ్ చేస్తున్నాం, వాళ్ళే లెటర్ పెడతారు. మళ్ళీ ఈ అధికారి ఏం చేస్తాడు, మళ్ళీ కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్ళి నన్ను కావాలని సస్పెండ్ చేశారు, నా పైన ఎటువంటి ఆరోపణ లేదు, దీనిపైన విచారించి నాకు ఇవ్వవాలని కోర్టు ఏం చేస్తుంది, నోటీసులు ఇస్తుంది. ఏ అధికారులకైతే ప్రభుత్వ అధికారులకు దేవాదాయ శాఖకు నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ కోర్టుకి ఎటువంటి రిపోర్ట్ను సక్రమంగా సబ్మిట్ చేయరు. అంటే వీళ్ళు ఇతను ఏం చేశాడు ఏమని అది ఎవరు అడగడానికి లేదు. ఈ దేవాదాయ శాఖలో ఉన్న చట్టంలో ఏంటంటే పబ్లిక్ అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ లేకపోతే దానిపైన ఏమి చేసినా కూడా చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయి, చట్టాల్లో ఉన్న దాన్ని ఏమంటారంటే అక్కడ ఉన్న పటిష్టంగా లేనందువలన వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మళ్ళీ అధికారి ఏమి చేయలేదు అని రిపోర్ట్ ఇస్తే మళ్ళీ అతనికి ఉద్యోగం వస్తుంది. ఈ మధ్యలో జరిగిన అన్యాయము ఎవరు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కోర్టుకు నిజమైన ఆ ఎవిడెన్స్ ఇవ్వాలంటే కోర్టులు కూడా కేవలం వాళ్ళ అధికారులకే వస్తుంది, కానీ మేము కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకి నోటీసులు ఇస్తే అప్పుడు మేము మొత్తం అన్ని వివరంగా చెప్పితే అప్పుడు న్యాయం జరగడానికి దేవాదాయ భూములు రక్షించుకోవచ్చు కావచ్చు, లేకపోతే దేవాదాయ ఆస్తులు కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో వచ్చే ఆదాయము దాన్ని కూడా మనం రక్షించుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. వీటన్నిటినీ ఈ విధమైనటువంటి చట్టాలలో ఉన్న వీక్ పాయింట్స్ని పట్టుకొని అధికారులందరూ బాగా లక్షలకు కోట్ల కొద్దీ ప్రతి దేవాలయం నుండి ఇది కొట్టేస్తున్నారనేది ఒక నిజం. ఎక్కడో మారుమూల గ్రామంలో చిన్నది జరిగితే ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఇసుకను తోడేశారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత హీన స్థితిలో ఉన్నామనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలనేది నా మనవి. ఇందుకోసము మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా చట్టాలు తెచ్చారు, క్రిమినల్ చట్టాలు. ఈ క్రిమినల్ చట్టాలలో ప్రజలకు అవగాహన లేనందువలన వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు. మనం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. లోకల్ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపైన చెయ్యాలి అంటే వీళ్ళ అధికారులు కూడా కంప్లైంట్ తీసుకోవడం లేదు, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ కట్టితే కదా వాళ్ళపైన ఎటువంటి ఎంక్వైరీ జరిగి ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఉండదు. పబ్లిక్ సర్వెంట్ల పైన కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సహకరిస్తారు, ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్లే. సో కోర్టుకు వెళితే కూడా కోర్టులో కూడా జడ్జిలు ఏం చేస్తారు, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కదా, వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు మనం పోయినా కూడా జరగడం. సో ఇటువంటి ఈ వ్యవస్థలో మన
భూములు కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, మన దేవాలయాల ఆస్తులు కావచ్చు, దేవాలయాల ఆదాయం కావచ్చు సర్వనాశనం అయిపోయి ఈ అధికారులందరూ తినేస్తున్నారనే దానికి ముమ్మాటికి నిజము. ఓకే ఓకే రంగారెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పూజారి గారు కేశవ స్వామి గారు కూడా మనకి ఫోన్లలో అందుబాటులో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ పూజారి గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి కేశవ స్వామి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. అనేకమైన అభియోగాలు అక్కడ ఉన్న దేవాదాయకు సంబంధించి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయంటూ కూడా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా మనకి 1840 సర్వే నెంబర్లో 11 ఎకరాల 40 సెంట్ల వరకు కూడా అన్యాక్రాంతమైంది, లీజుకు తీసుకుని సొంత భూమిగా వాడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించి మీకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది? అదైతే వాస్తవమ్మా. మేము అనేక సార్లు మా అధికారులకు విన్నవించినాము, చెప్పినాము ఇట్లా ఇసుక తోడేస్తా ఉన్నారు ఇష్టానుసారిగా, మీరు దాని మీద చర్యలు తీసుకోండి అని. అయితే మా ఈవో గారు సరిగా దాని మీద స్పందించట్లేదు. వాళ్ళ సొంత భూములు అయితే వాళ్ళకి అక్కర ఉంటుంది, దేవాలయం దూరం కదా, దేవుడు ఏం చేయలే అనే సంస్కారం వాళ్ళకి. అదే దేవాలయ భూములు కాపాడే దాంట్లో ఇప్పుడైతే కొంతమంది మన మీడియా వాళ్ళు కానీ, మన హిందూ సంఘాలు కానీ దాని మీద ప్రత్యేకంగా చెత్త చూపుతా ఉన్నారు. ఇంతకు ముందు చూపించింటే ఇదే మాదిరి పోయి ఉండేది కాదు. ఆయన రామ్కి అనే అతను పాపం కోర్టు దాకా సొంత ఖర్చుతో కోర్టు దాకా పోయి పోరాడుతూ ఉన్నాడు. ఇలాగే అందరూ కూడా దేవుని పైన అభిమానం పెట్టి అందరూ అభిమానం దేవుని మీద ఉంటే కన్నా ఇట్లా ఆస్తులు కాపాడుతున్నారని కోరుతా ఉన్నా. అయితే భూమి అన్యాక్రాంతమైనది వాస్తవమే, ఇసుక తోలిడేది వాస్తవమే. చాలా లాస్ చేసిన దేవస్థానం. కొన్ని భూములు అయితే వేలం కూడా వేయలేదు. కొంతమంది నేను విలేకరి నా భూమి ఎందుకు చేస్తాను 24 ఎకరాలు 24 సంవత్సరాల నుంచి ఒక అతను అయితే భూమి లీజ్ చేసుకుంటా ఉన్నాడు. దానికి లీజ్ అడిగింది లేదు. ఏమంటే వాళ్ళకి పై నుంచి ప్రెజర్ మా అధికారులు కూడా. మేము అనేకసారి చెప్పాము, సార్ అది వేలం పెట్టండి, దేవస్థానానికి లాస్ ఇస్తా ఉంది. మీరు ఎవరెవరికి చెన్నకేశవ గారు మీరు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు? అక్కడ వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మేము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాము, తర్వాత మైనింగ్ వాళ్ళకి ఫిర్యాదు చేసినాము, ఇసుక ఎన్ఫోర్స్మెంట్ ఫిర్యాదు చేసినాము, నేను సొంతంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫిర్యాదు చేసినాము. తర్వాత మన మీడియా వాళ్ళు లేకుంటే కనీసం నన్ను పంపేయాలని ఉన్నారు. నేను ఇసుకపై అడ్డపడతా ఉంటే ఎవరిని అడ్డం వస్తాయని చెప్పిన వాళ్ళు, మాకు ప్రాణం మీద ఆశింటుందమ్మా, మేము చేసి అక్కడ పోలేదు. అదే చాలా ముళ్ళ పొదలు అక్కడ ఉన్నాయి, సింగిల్ గా పోవాలా. ఇప్పుడైతే మన మీడియా వాళ్ళు కొంతమంది సహకరిస్తున్నారు. ఇప్పుడైనా కనీసం అక్కడికి లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్స్ వెళ్ళనివ్వట్లేదు అంటారు. పోనీయరమ్మా, అక్కడ ఒంటరిగా పోవాలా, ఒంటరిగా పోతే సందేశం కూడా వేసుకోరు, ఒకటితో సంతరించినారు కూడా. ఓకే ఓకే ఒకవేళ అక్కడ ఏం జరుగుతుంది అని చూడడానికి ఎవరైనా వెళ్ళి అక్కడ జరుగుతున్న దాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వారిని చంపేశారు కూడా అంటారు. అవునమ్మా, చంపేసి అడ్రస్ లేకుండా చేసిన వాళ్ళతో. ఓకే, ఈ విషయం అక్కడ ఉన్న అధికారులకు తెలుసా ఇలా చంపడానికి కూడా వెనకాడడం లేదు అని? తెలుసమ్మా, చెప్పినాను నేను. సార్ నాకు ఇట్లా నేను పోయితే ఇట్లా చెప్పినారు, ఎవరున్నా అడ్డం వచ్చినా చంపేయండి అని చెప్పేసి నేను ఎత్తే పోను సార్ అక్కడ అని మా అధికారులు చెప్పాను నేను. ఓకే, దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? కేవలం ఆ ఒక్క వ్యక్తినా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంది అంటారు? రాజకీయ నాయకులు వాళ్ళకి ఒత్తిడి పెడతా ఉన్నారు, మీ పని మీరు చేసుకోండి అయ్యా, నీకెందుకు అని మాటలు కూడా వచ్చినాయి. అయినా మనం జీతం తీసుకుంటామో దేవుని న్యాయం చేయలేం కదమ్మా. అంటే వెళ్ళి ఫిర్యాదు చేసినా కానీ మీ పని మీరు చేసుకోండి, ఇవన్నీ మీకు ఎందుకని సలహాలు మీకే ఇస్తున్నారు. అవును. ఓకే ఓకే అండి, ఒక నిమిషం హోల్డ్ అవునండి కేశవ స్వామి గారు. రంగారెడ్డి గారు, అది పరిస్థితి ఎంత దారుణంగా అక్కడ పరిస్థితి ఉంది అంటే మనకి పూజారి గారు చెప్పిన మాటలు అయితే తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళిన ఒక 2-3 కూడా చంపేయడమో లేకపోతే కనపడకుండా చేయడమో అలాంటి పరిస్థితులు కూడా జరిగాయి అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది అక్కడ ఉన్న అధికారులు అయితే దాన్ని వెలికి తీయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీజేపీ అంటే అందులో కూడా కూటమి ప్రభుత్వంలో పార్ట్. మరి ఇంకా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే లోపం ఎక్కడ అనుకోవాలి? ఎందుకు వీటికి ఫుల్ స్టాప్ పెట్టే చర్యలు ప్రభుత్వం ఎందుకు ఉపక్రమించడం లేదు ఇంకా కూడా? అమ్మ, దీనికి నేను ఒక మొన్ననే బీజేపీ తరఫున, అంటే బీజేపీ కాదు, హైందవ శంకరావం అని విశ్వ హిందూ పరిషత్ తరఫున
విజయవాడలో ఒక గొప్ప సమావేశాన్ని పెట్టారు. గుడులను మాకు అప్పజెప్పండి, మేము ఉందన్న ఇక్కడ ఈ విధంగా అన్యాయం అయిపోతున్నాయి, భూములు అన్యాయం అయిపోతున్నాయి, ఆ తర్వాత దేవాదాయకు వచ్చిన ఆదాయం డబ్బు పూర్వకంగా కానుకల పూర్వం వచ్చినవన్నీ అన్యాకృతం అవుతున్నాయి అని. సో బీజేపీ అనేది ఎప్పుడు కూడా ఆలోచించడం ఏంటంటే దేశం గురించి ఆలోచిస్తుంది, మన సనాతన ధర్మం గురించి ఆలోచిస్తుంది, దేశంలో ఉన్న అన్ని మతాలను కూడా ఏ విధంగా కలిసి ఉండాలని దాన్ని కూడా ఆలోచించే, ముఖ్యంగా ఇప్పుడు దేవాలయాలు అన్యాకృతం అవుతున్నది కాబట్టి ఆ సమావేశాన్ని పెట్టారు. అక్కడ డిక్లరేషన్ కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ విషయాన్ని మన పెద్దలు, పార్టీ పెద్దలతో చర్చించాము. మనం ఫిర్యాదు చేసినా కూడా ఈ అధికారులు పట్టించుకోలేదు కాబట్టి ఒక 10-15 రోజుల తర్వాత మా కార్యవర్గ సమావేశాలు, ఈ అధ్యక్షుల వారి ఇవన్నీ సమావేశాలు ఇవన్నీ కొత్తగా మారడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బిజీ అంతా అయిన తర్వాత ఓ 15 రోజుల తర్వాత ఖచ్చితంగా వీటిపైన మేము పార్టీ తరఫున ఈ దేవాదాయ శాఖకు కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ వీటన్నిటిపైన, వీరందరిపైన, ఈ అధికారులపైన కొత్త చట్టాల ప్రకారము ఖచ్చితంగా కంప్లైంట్ చేసి వారిని చట్టానికి పట్టిస్తాము అనేది మాకు పూర్తిగా నేను భరోసా ఇస్తున్నాము. మేము ఆ పని చేసి తీరుతాం. నేను కూడా ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను, ఒక మాజీ వాయుసేన అధికారిని. సో నాకు కూడా చట్టాలపైన అవగాహన ఉంది. ఈ చట్టంతో వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదనేది నేను ఈరోజు పత్రికాముఖంగా మన బీఆర్కే న్యూస్ తరఫున నేను మాటిస్తున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఓకే రంగారెడ్డి గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండి. రామకృష్ణ గారు, టోటల్ గా మీరు ఇప్పటికే ఆల్రెడీ ఫిర్యాదు చేశారు, దీనిపైన మేము పోరాటం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. కాకపోతే అధికారుల దగ్గర నుంచి చలనం అయితే ఉండట్లేదు. అయితే ఫర్దర్ గా మరి దీనికి సంబంధించి దేవాదాయ భూములను కాపాడడానికి మీ వైపు నుంచి ఏం చేయబోతున్నారు? మేడం, మా వైపు నుంచి మేము చివరి దాకా చివరి దాకా పోరాడడానికి రెడీగా ఉన్నాము. మీకు ఒక నిర్గాంతపోయే ఈ దేవాదాయ భూమికి సంబంధించి ఖాతా నెంబర్ 798 పరిశీలించండి మీరు. దేవాదాయ శాఖ సంబంధించి ఖాతా నెంబర్ 798కి 106 ఎకరాలు దేవాదాయ శాఖ ఉంటే ఇవి అత్యంత విలువైన భూములు. 1 సెంట్ నేను ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇది జరిగి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి నేను ఇంతవరకు సుమారు 30 సార్లు చెప్పింటాను ఇది తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దండి. దాంట్లో ఎవరు దాని మీద చర్యలు తీసుకోవాలి మేడం. అది యాక్చువల్గా అయితే పాపం నాకు తెలియదు, అలా వేరే ఒక అమ్మేస్తే అది ఆ భూమి అనేది ఈ స్థితిలో ఉన్నాయి మనం ఆలోచించాలా. ఇంకోటి మేడం, 23 సంవత్సరం 23 తేదీ 3వ తేదీ అసలు ఈ భూమికి సంబంధించిన వేలం వేస్తాం. వేలంపాట పాడిన ఆ సగభాగానికి ఎవరే కానీ ఇంతలో భూమి చూపించాల. వాళ్ళ పాప సాగు చేయలేక పాత వల్లే చూసుకుంటారు, వాళ్ళు డబ్బులు కట్టారు, చూపించమంటే ఈ వరకు ఆ భూమిని చూపించలేదు. అదొకటి. దేవాదాయ శాఖ కంప్లైంట్ చేస్తే 4 ఉన్నాయి. మైనింగ్ వాళ్ళకు కంప్లైంట్ చేసాం, పట్టించుకోవాలా. దేవాదాయ, పోలీసు, రెవెన్యూ టోటల్ గా ఫెయిల్ అయింది. ఇంట్లో దీని పర్యవసరం ఏమంటే దేవాదాయ భూములు కోల్పడుతూ హిందూ దేవాలయాలన్నీ విరాళాలు పోతున్నాయి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డ్రైవ్లో పాల్గొని మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ అండి రంగారెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, అలాగే కేశవస్వామి గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, దేవుడు భూములకే ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. చిత్తూరు జిల్లా కొత్తకోటలో అయితే సర్వే నెంబర్ 1840లో 11 ఎకరాల 40 సెంట్ల భూమిని లీజుకని తీసుకొని సొంతంగా వాడుకున్న ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఈ భూమి విలువ సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇందులో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. పోనీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఫిర్యాదులు అందలేదా అంటే ఎస్, దీనికి సంబంధించి అనేక మంది ఫిర్యాదులు చేశారు. అక్కడ దేవాదాయకు సంబంధించి అక్కడున్న దేవాలయాల్లో ఉన్న పూజలతో సహా ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న అక్రమాల గురించి, అకృత్యాల గురించి, అంటే అక్కడ ఏం జరుగుతుందని తెర మీదకు రావడానికి ప్రయత్నించిన వారిని చంపడానికి కూడా వెనకాడకుండా ఉంటున్నారు అని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. మరి చూద్దాం ప్రస్తుత ప్రభుత్వం మరి ఈ భూ బకాసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.